జై మెహర్ బాబా. పుస్తకం బుక్ రీడింగ్ చేస్తారు. ఆ తర్వాత అరుణమ్మ గారు హారతి ఇస్తారు బాబాతోటి. బాబా అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. జై మెహర్ బాబా అని వినపడుతుంది కదా. అవతార్ మెహర్ బాబాకి జై. మనం హృదయ స్పందనలు అనే బుక్లోని విశేషాలని మనం చదువుకుంటున్నాం ప్రతి వారం కూడా. కిందటి వారం 56వ సంవత్సరంలో అమెరికా వెళ్ళినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. ఒక అగ్నిమాపక దళాధికారి బాబాను దర్శించవచ్చి ఒక ఫలము ఆయనకు సమర్పించి, బాబా నేను ఏ విధంగా నిన్ను ఇంకా ఇంకా ప్రేమించి నా హృదయాన్ని నీకు అర్పించగలను చెప్పి అడగడం జరిగింది. బాబా ఆయనతో తన నామాన్ని అర్ధరాత్రి 100 సార్లు చెప్పించమని చెప్పారు. అతను ఎంతో ఆనందించి అగ్నిమాపక ఇంజన్ ఫైర్ సైరన్లో తన భగవంతుని స్థుతిని వినగలుగుతున్నానని చెప్పాడు. అప్పుడే ఒక అమ్మాయి బాబా దర్శనానికి వచ్చి, బాబా చూడు, నా స్నేహితులు నీవు నా గురువు కాదు అంటున్నారు అంది. గురువులతో పని ఏమిటి, నేను నీ భగవంతులను అన్నారు బాబా. అక్కడ దాకా చదువుకుందాం మనం. ఇప్పుడు దాని కంటిన్యూషన్ చదువుకుందాం. మెహరాబాద్ ప్రాంతం అంతా అతి పవిత్రమైంది అనడానికి సందేహం లేదు. ప్రస్తుత కాలానికి సద్గురువులైన మహానుభావులంతా ఈ పూనా, అహ్మద్నగర్ జిల్లాలోని వారే అవడం కూడా మెహర్ బాబా ఈ ప్రాంతాన్ని తన నివాసంగా కేంద్రంగా చేసుకోవడానికి కారణం కావచ్చు. సద్గురు అందరూ కూడా మహారాష్ట్ర, అహ్మద్నగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అందరూ కూడా. అందువల్ల బాబా తన నివాసాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచమంతటిని పాలించే ఆధ్యాత్మిక ప్రభువులైన గురువులంతా ఈ ప్రాంతంలోని వారే. సద్గురుని అయిన హజరత్ బాబాజాన్ పూనాలో నివసించేవారు. మెహర్బాన్ 19 సంవత్సరాల వయసు నందు ఆమెను కలుసుకోవటం తటస్థించింది. అహ్మద్నగర్కు 53 మైళ్ళ దూరంలో ఉన్న సకోరికి 3 మైళ్ళ దూరంలో ఉన్న షిర్డీలో సాయిబాబా ఉండేవారు. సకోరి గ్రామం మెహర్ బాబా ఇంకొక గురువైన ఉపాసనీ మహారాజ్ యొక్క నివాస స్థలం. పూనాకు 59 మైళ్ళ దూరంలో ఉన్న ఖేడ్గాం బాబా యొక్క మరొక గురువైన నారాయణ మహారాజ్ నివసించే స్థలం. ఇక బువాజీ బువా అనే హిందూ సాధువు సత్పురుషుడు 300 ఏళ్ల క్రితం ఆరంగాం గ్రామంలో నివసించేవారు. ఒకసారి గ్రామంలో ఉన్న విఠోబా ఆలయంలో భజన జరుగుతున్న సమయంలో ఈ మహాపురుషుడు మైమరిచి భజన చేస్తున్న వాడల్లా మధ్యలో ఆపి తన 2 చేతులు గట్టిగా ఒకదానితో ఒకటి రుద్దుకోసాగారు. అక్కడున్న వారందరికీ ఈ చర్య ఆశ్చర్యంగా తోచి దానికి కారణం ఏమిటని ఆయనను అడిగారు. పండరీపురంలో విఠోబా ఆలయంలో చెలరేగిన మంటలను ఆర్పుతున్నానని ఆయన జవాబు చెప్పారు. చూడగా ఆయన 2 అరచేతుల నిండా మసి కనిపించింది. ఆ తర్వాత తెలుసుకోగా నిజంగానే పండరీపురం ఆలయంలో అదే సమయంలో మంటలు చెలరేగినట్లుగా బువాజీ బువా చేతులు రుద్దుకున్న సమయంలోనే అవి ఆరిపోయినట్లుగా తెలియవచ్చింది. ఎక్కడ 200 మైళ్ళ దూరంలో చెలరేగిన మంటలు ఈయన ఆర్పిన తీరు చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయింది. అంతేకాదు ఆయన అక్కడ సజీవ సమాధి అయ్యారట. ఆయన సమాధి ఇప్పటికీ ఆరంగం గ్రామంలోని ఆలయంలో చూడవచ్చు. అటువంటి మహాపురుషుల కాలవాలమైనది మెహరాబాద్ నగర్ ప్రాంతం. అహ్మద్నగర్ ప్రాంతంలో ఒక మహమ్మదీయ ఫకీరు నివసిస్తూ ఉండేవాడు. ఆయన పేరు హజ్రత్ మౌలానా షంసుద్దీన్ చిష్టి. హజ్రత్ మౌలానా షంసుద్దీన్ చిష్టి అందరూ మౌలా బాబా అని పిలుస్తూ ఉండేవారు. ప్రజలకు దూరంగా ఎక్కడో ఉంటూ ఉండేవాడు ఆయన. ప్రజల నుండి వివిధమైన బహుమతులు తీసుకునేవారు కాదు. అందువల్ల ఎక్కువ మందికి ఆయన గురించి తెలియదు. కానీ ఆయన ఎరిగిన బహుకొద్ది మందికి ఆయన మహత్తు తెలుసు. ఒకసారి ఆయన తన శిష్యులను తనను ఆరంగం గ్రామం తీసుకువెళ్ళవలసిందని కోరారు. ఇంకా ఆరంగం గ్రామం 2 ఫర్లాంగుల దూరంలో నుండగానే, అంటే ప్రస్తుతం మెహరాబాద్ ఉన్న ప్రాంతంలోకి రాగానే
బావి దగ్గర బండి ఆపించి ఆ పరిసర ప్రాంతం అంతా నడిచారు. కొద్దిసేపటికి ఆ బావికి సుమారు 75 అడుగుల దూరంలో నేల మీద ఒక కర్రతో చతురస్రం గీచి తాను చనిపోయిన తరువాత తన శరీరాన్ని అక్కడ పాతిపెట్టితే సంతోషిస్తాను అని చెప్పారు. ఇదేమిటి? ఆయన నివసించే అహ్మద్నగర్ చుట్టూ మంచి ప్రదేశాలు ఉండగా ఎక్కడో మారుమూలము ఎడారిగా ఉన్న ప్రాంతం ఆయన ఎన్నుకున్నారేమిటి అని విస్తుపోతూ ఆయనను ప్రశ్నించారు అతని పరివారం. ఇక్కడ ఇంత దూరంలో అయితే మీ సమాధి దర్శనం చేసుకోవాలనుకున్న ప్రజలు ఇబ్బంది కదా, దానికి ఆయన చిరునవ్వు నవ్వి, మీరు చిన్న పిల్లల లాంటి వారు, ఈ ప్రదేశం యొక్క ఘనత నేను మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. నా సమాధి దర్శించడానికి ప్రజలు చాలా కష్టపడవలసి ఉంటుందని కదా మీరు అనుకుంటున్నారు. కానీ నేను చెప్పే విషయం గుర్తుంచుకోండి. నేను చనిపోయిన కొద్ది కాలానికి ఒక మహాపురుషుడు వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటాడు అన్నారు. ఆ జోస్యం 1922వ సంవత్సరంలో చెప్పబడింది. మెహర్ బాబా 1924వ సంవత్సరం మెహరాబాద్ వచ్చి అక్కడ స్థిరపడ్డారు. దాని గురించి మణిజా ఇరానీ ఇలా వ్రాశారు. ఒకసారి బాబా కొద్దిమంది శిష్యులను తీసుకొని అహ్మద్నగర్ నుండి డోండుకు వెళ్ళే దారిలో అహ్మద్నగర్కు దక్షిణాన 6 మైళ్ళ దూరంలోనున్న ఆరంగాం గ్రామానికి నడిచి వెళ్ళారు. ఇంకా ఆరంగాం గ్రామం కొద్ది దూరంలో ఉండగా అక్కడ ఒక చెట్టు నీడను విశ్రమించి అక్కడున్న బావిలో నీళ్లు త్రాగి సేద తీర్చుకున్నారు. ఈ ప్రాంతంలో అక్కడక్కడ మొదట ప్రపంచ సంగ్రామ కాలంలో బ్రిటిష్ వారు కట్టిన చిన్న చిన్న ఇళ్ళున్నాయి. ఆ ప్రాంతం బాబా శిష్యులతో ఒకతని తండ్రికి చెందినది. బాబా నాకు ఈ ప్రదేశం నచ్చిందనడంతో ఆ శిష్యుడు వెళ్ళి తన తండ్రితో బాబా అభీష్టం తెలిపాడు. వెంటనే అతను కుమారుని వెంట పెట్టుకుని వచ్చి బాబాకు ఆ స్థలం సమర్పించుకున్నాడు. బాబా ఆ కానుక స్వీకరించి మెహరాబాద్ అని నామకరణం చేశారు. క్రమక్రమంగా అక్కడ సేవా సదనాలు, బడులు, ఆస్పర్తులు, మస్తు ఆశ్రమాలు, సత్రాలు వెలిశాయి. ఆఖరికి కొండపై దైవీ మానవుని సమాధి కూడా కట్టబడింది. ఆయన ఈ భూమి కవిదించిన కార్యక్రమం ముగించుకొని దేహం చాలించినప్పుడు అక్కడ సమాధి చేయవలసిందిగా బాబా శిష్యులకు చెప్పారు. మున్ముందు ఈ స్థలం అతి పవిత్రమైన పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుందని దేశ దేశాల నుండి ప్రజలు ఆ సమాధి దర్శించడానికి వస్తారని, ఈ స్థలమున ఎంతో ప్రాముఖ్యం వస్తుందని, అది ఇంకా విస్తరిస్తుందని బాబా చెప్పారు. కరువు కాటకాల వాళ్ళమైన ప్రాంతం బాబా ఎన్నుకోవడం మానవ మాత్రమైన మన ఊహకి అందని విషయం. మహాపురుషుల కార్యకలాపాలను మనం అర్థం చేసుకోలేము. కానీ ఒకసారి గత చరిత్ర తలుచుకుంటే క్రైస్తవుల పుణ్యక్షేత్రమైన జెరూసలం, మహమ్మదీయుల పుణ్యక్షేత్రమైన మక్కా కూడా ఎడారి ప్రాంతాలే. సెయింట్ ఫ్రాన్సిస్ స్థానమైన అస్పీస్ కూడా చవిటి నేల. చరిత్ర పునర్చనమైనట్లుగా మెహరాబాద్ ప్రాంతం కూడా కరువు ప్రాంతమైనప్పటికీ అవతార పురుషుడు మెహర్ బాబా కార్యకలాపాలకు కేంద్ర స్థానమై వర్ధిల్లింది. ఒకసారి మండలి వారు బాబాను అడిగారు, నీటి ఎద్దడి మేమందరం బాధపడిసి వస్తున్నది అని. బాబా దానికి తమాషాగా ఇలా అన్నారు, మహమ్మద్ గొప్పదనం కాబాలో లేదు, కార్బాల్లో ఉంది. ఈ మెహరాబాద్ను కార్బలా అరేబియా దేశంలోనున్న
మక్కా మహమ్మద్ ప్రవక్తగా గుర్తించబడిన స్థలం. కానీ ఉత్తర అరేబియాలోనున్న కార్బలా ఆయన మరణానికి కారణమైన భూమి. కార్బలా వంటి ఎడారి ప్రాంతమే కాదు, సర్వనాశనానికి సూచనగా నిలబడ్డ ప్రాంతం. గురువు యొక్క అసలైన గొప్పదనం ఆయన మానవాళి కొరకు బాధర నోర్చడంలో ఉన్నది, కానీ ఆయన అవతార ప్రకటనలో కాదని బాబా భావం. ఇది గ్లో నవంబర్ 1972, నవంబర్ 82. నెక్స్ట్, ఒకరోజు మేమంతా బాబా చుట్టూ కూర్చుని ఉండగా బాబా అడిగారు, కోపం వచ్చినప్పుడు ఒకరితోనొకరు ఎందుకు గట్టిగా కేకలు వేసుకుంటారు? వాళ్లకు కోపం వచ్చింది, ఆ కోపం తెలియపరచడానికి కేకలు వేస్తారు అన్నాము మేము. నిజమే, వాళ్ళు కోపాన్ని వ్యక్తం చేయవచ్చు, కానీ నీ ప్రక్కనే లేక నీ దగ్గరగానే ఉన్న వ్యక్తితో అంత గట్టిగా అరిచి మాట్లాడతారు మీరు, కాస్త నెమ్మదిగా మాట్లాడలేరా అన్నారు బాబా. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క విధంగా చెప్పాం, కానీ మా జవాబులోని ఆయనకు నచ్చలేదు. తుదక ఆయన ఇలా వివరించారు, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి మీద కోపం కలిగినప్పుడు ఆ వ్యక్తి అతని హృదయం నుండి తొలగించబడతాడు. ఆ విధంగా వారిద్దరి మధ్య దూరం ఏర్పడుతుంది. దాని భౌతిక ప్రతిధ్వనియే ఈ కేకలు, అరుపులు. దూరం ఎక్కువవుతున్న కొలది ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటారు. ప్రేమ అనేదే అసలు లేకుండా పోతుంది. నీవు అరుస్తావు, కరిచినట్లుగా మరుగుతావు, అతడు అదే పని చేస్తాడు అంటూ ఇంకా ఈ విధంగా చెప్పుకుపోయారు బాబా. ఇప్పుడు ఇద్దరు ప్రేమికుల విషయం తీసుకుందాం. వారు ఏ విధంగా మాట్లాడుకుంటారు? మృదువుగా మాట్లాడుకుంటారు. వారిద్దరి మధ్య ఎంత గొప్ప ప్రేమ ఉంటే అంత మృదువుగా మాట్లాడుకుంటారు. ఇంకా ఇంకా ప్రేమించుకున్నప్పుడు నెమ్మదిగా గుసగుసలాడుతుంటారు. ఇంకా అధికంగా ప్రేమించుకున్నప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ కూర్చుంటారు. అప్పుడు మాటలే కరువు అవుతాయి. ఇంకా అధికంగా ప్రేమించుకుంటే ఆ చూపు కూడా అవసరం లేదు. మెహర్ బాబా మౌనం దాల్చడానికి కారణం అక్కడ మాటల ప్రసక్తే ఉండదు. ఆయన మనకంత సన్నిహితంగా ఉన్నారంటే మనం ఎంతైనా సంతోషించాలి. బాబా అన్నారు, నీ శ్వాస కన్నా కూడా నేను నీకు సన్నిహితంగా ఉంటాను అని. అటువంటప్పుడు మాట్లాడవలసిన అవసరం ఏముంటుంది? ప్రజలు ఆయన సాన్నిహిత్యాన్ని అంగీకరించకపోయినా ఆయన ఒక్కటే, ఆయనకు మాట్లాడవలసిన ఆవశ్యకత లేదు. బాబా వద్దకు వచ్చి దర్శనం చేసుకున్న వారితో సంజ్ఞలతో పాటు వాటి అనువాదంతోనూ ఆయన మాట్లాడినప్పటికీ ఆయనకు మాట్లాడవలసిన ఆవశ్యకత లేదు. బాబా వద్దకు వచ్చి దర్శనం చేసుకున్న వారితో సంజ్ఞలతోనూ వాటి అనువాదంతోనూ ఆయన మాట్లాడినప్పటికీ బాబా నిజానికి సూటిగా వారి హృదయాలతోనే మాట్లాడతారు. ఇది ముమ్మాటికి నిజం. ఆయన తిన్నగా వారి హృదయాంతరాల్లోనికి చొచ్చుకుని పోతారు అని వివరించి చెప్పారు. గ్లో నవంబర్ 1976. ఇక్కడికి ఆపుకుందాం. నెక్స్ట్ ఇది చాలా పెద్దదిగా ఉంది, అది అవదుగా 2 minutes అవదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా గ్లో మాసపత్రికల్లో ఈ యొక్క విశేషాలన్నీ కూడా డేట్ వారీగా సంవత్సరం వారీగా ప్రకటన జరిగింది. అవన్నీ క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో హృదయ స్పందనలు అని తీసుకురావడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. సో గ్లో నవంబర్ 1976 దాకా ఈరోజు చదువుకోవటం అయింది. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అండి పార్థివ్ సింగ్ గారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. చాలా 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 మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు